ఈ ప్రపంచంలో మనం ఎవరిని గొప్పగా చూసినా చూడకపోయినా సరే మనల్ని పుట్టించిన మన తల్లిదండ్రుల్ని మాత్రం మనం గొప్పగా చూస్తాం, చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక మనిషి భూమి మీదకి రావడానికి కారణం తల్లిదండ్రులే కాబట్టి. అలాగే ఈ భూమి మీద ఒక చెట్టు దగ్గర నుండి క్రిమికీటకం వరకు ప్రతి జీవానికి పుట్టుక అనేది ఉంది. అయితే పుట్టుక ఉండడానికి కారణం పుట్టించేవాడున్నాడు కాబట్టి పుట్టుక అనేది ఉంది. అంటే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మనుషులు పుడుతున్నారు. అలాగే ప్రతి జంతుజాలానికి తమకంటూ జన్మనిచ్చే జీవులుంటాయి. ఇది ప్రకృతి ధర్మం, దీన్ని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా ఏ జీవి కూడా ఈ లోకంలోకి రాలేదు, విత్తనం లేకుండా ఏ వృక్షం భూమి మీద పుట్టలేదు. సో జీవ పదార్థాలకు ఎలా అయితే పుట్టించేవారు ఉంటారో సరిగ్గా అలాగే ఇంత పెద్ద విశ్వం పుట్టింది అంటే దానికి ఖచ్చితంగా పుట్టించేవాడు ఒకడు తప్పకుండా ఉండి తీరాలి. అయితే జీవులు పుట్టడానికి పుట్టించేవారు ఉన్నట్టుగా విశ్వం పుట్టడానికి నిజంగా సృష్టికర్త ఉండి తీరాలా అనేది ఈ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీలు దీని గురించి ఏం చెప్తున్నాయి, అలాగే మతాలు ఏం చెప్తున్నాయి, వీటన్నిటిని కాదని సైన్స్ ఏం చెప్తుంది అని కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. కాబట్టి ఇక్కడ ఫిలాసఫీని కానీ మతాన్ని కానీ సైన్స్ని కానీ ఎవరూ ఒక సైడ్ తీసుకొని వీడియోని చూడకండి. కేవలం ఒక ఆది మానవుడికి అప్పుడే తెలివి వస్తే నిజంగా ఎలాంటి సమాధానాన్ని తీసుకుంటాడో సరిగ్గా అలాగే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఎగ్జాంపుల్కి రాతి యుగంలోని ఆది మానవుడికి అప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వస్తే ఆ మనిషి మనలాగా మతంలో పుట్టి మతంలోని విషయాలు, కథలు, నమ్మకాలు, సాంప్రదాయాలు ఏవీ తెలియకుండా డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ని పొందుతాడు. కాబట్టి మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అతని మీద ఉండదు. కాబట్టి మతం చెప్పే విషయాలను అన్బయాస్డ్గానే చూస్తాడు. అలాగే ఫిలాసఫీ అనేది ఒక మనిషి తన జీవిత ప్రయాణంలో చూసే కష్టాలు, సుఖాలు, వాటి నుండి నేర్చుకున్న పాఠాలు, అవి మనల్ని ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకొచ్చింది, దానివల్ల చివరికి మనిషి ఏం సాధించగలిగాడు అనే ఆలోచనే ఫిలాసఫీ అవుతుంది. కాబట్టి అప్పుడే తెలివి వచ్చిన ఆది మానవుడికి చరిత్ర తెలీదు, అనుభవాలు కానీ సమాజం, మనుషుల మధ్య యుద్ధాలు, కోరికలు, రాజకీయ కుట్రలు ఇవేవి తెలీదు. కాబట్టి ఆది మానవుడు ఫిలాసఫీని కూడా అన్బయాస్డ్గానే చూస్తాడు. ఇక సైన్స్ విషయానికి వస్తే సైన్స్ అనేది కాన్స్టెంట్గా మారుతూ వచ్చే నిజం లాంటిది. అంటే సైన్స్లో కనిపెట్టే విషయాలు ఎప్పటికీ నిజాలుగా ఉండిపోతాయి అనుకోవద్దు. ఎగ్జాంపుల్కి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అనేది ఒక శతాబ్దం ఎంతలా నమ్మిందో అదే గురుత్వాకర్షణ శక్తి అనేది భూమికి ఉండదు అని, అది అంతరిక్షం స్వతహాగా కలిగి ఉన్న గ్రావిటీ విశ్వమంతా ఉంటుంది అని మరొక శతాబ్దం నిరూపించింది. అండ్ ఆ రెండు ఆవిష్కరణలు అబద్ధాలు కాదు, అవి ముమ్మాటికి సత్యాలే. కానీ సైన్స్ చేసే ప్రయోగాలు వాటికుండే అంతరంగాన్ని విప్పుకుంటూ వెళ్తుంది. అంటే గ్రావిటీ అనేది ఒకప్పుడు భూమి నుండి పుడుతుంది అని, భూమికి వస్తువులను ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది అని న్యూటన్ చెప్తే, నిజానికి భూమి వస్తువులను ఆకర్షించడం లేదు అని, అంతరిక్షం స్వతహాగా వస్తువులను వెనక్కి నెడుతుంది అని, ఆ ప్రాసెస్లో భూమి మీద పైకి ఎగిరే వస్తువులన్నీ కూడా అంతరిక్షం నుండి కిందికి నెట్టడం వల్లనే అవి పైకి వెళ్ళలేకపోతున్నాయి అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుక్కున్నాడు. సో ఇక్కడ న్యూటన్ చెప్పింది ముమ్మాటికి తప్పు కాదు. ఎందుకంటే రాకెట్ని స్పేస్లోకి పంపించడానికి ఇప్పటికీ న్యూటన్ సూత్రాలనే ఉపయోగిస్తున్నారు. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పింది ఇప్పటి వరకు నిజమై ఉండొచ్చు. ఇంకో 100 ఏళ్ల తర్వాత గ్రావిటీకి అర్థం మారిపోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రావిటీ అనేది ఒక తరంగం రూపంలో విశ్వమంతా పరుచుకొని ఉందని మాత్రమే మనకు తెలుసు. కానీ గ్రావిటీ చూడడానికి ఎలా ఉంటుంది, దానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది, గ్రావిటీ ఈ యూనివర్స్లోని గెలాక్సీలను ఎలా మోయగలుగుతుంది, అండ్ గ్రావిటీ ఏ అణువులతో తయారై ఉంటుంది అని ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ మన దగ్గర సమాధానం లేదు. కాబట్టి భవిష్యత్తులో మనుషులు గ్రావిటీకి ఉన్న అదృశ్య రూపాన్ని చూస్తారేమో మనం చెప్పలేం. అండ్ అది కూడా సైన్సే అవుతుంది. కాబట్టి సైన్స్ అనేది వాస్తవాలను పరిశోధిస్తూ వెళ్తుంది. కొన్నిసార్లు అవసరం ఉన్నప్పుడు అదే వాస్తవాలను కూడా పక్కన పెట్టి అల్టిమేట్ రియాలిటీని వెతుక్కుంటూ వెళ్తుంది. అంతేకాని పాత డిస్కవరీలను పట్టుకొని అందులోనే ఉండడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడదు. సో ఒక ఆది మానవుడికి సడన్గా ఇంటెలిజెన్స్ వస్తే సరిగ్గా సైన్స్ లాగా ఆలోచించి ఎలాంటి నమ్మకాలకు కానీ ఫిలసాఫికల్ ఒపీనియన్స్కి కానీ లొంగిపోకుండా ఫ్రీ మైండ్తో ఆలోచిస్తాడు. సరిగ్గా అలాగే మనం కూడా ప్రపంచంలోనే
బిగ్గెస్ట్ క్వశ్చన్స్ గురించి ఆలోచించాలి. అప్పుడే మనకు ఒక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరికి వస్తే, ఒక క్రియేషన్ జరగాలి అంటే దానికి క్రియేటర్ అనేవాడు ఉండాలా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, నిజానికి జీవ పదార్థాలు పుట్టడానికి వాటికి మరొక జీవ పదార్థం కావాలి. అంటే ఒక బేబీ పుట్టాలి అంటే దానికి 2 వేరు సెక్స్ కలిగిన మనుషులు కావాలి. ఈ రూల్ అనేది జంతు జాతితో పాటు జీవం ఉన్న ప్రతిదీ, అంటే ఎగ్జాంపుల్కి మొక్కలు, సూక్ష్మజీవులు, ఇలా మనకు తెలిసిన జీవజాలం మొత్తం ఇదే నియమం ద్వారా కొత్త జీవాలకు పుట్టుకను ప్రసాదిస్తాయి. సో జీవ పదార్థాలు పుట్టాలి అంటే దానికి ఒక క్రియేటర్ కావాలి అని ఇక్కడ తెలిసిపోతుంది. అయితే దీన్ని ఇంకొంచెం డీప్గా చూస్తే, నిజానికి చెట్ల నుండి మొక్కలు పుట్టడం కానీ, జంతువులకు పిల్లలు పుట్టడం కానీ, సూక్ష్మజీవుల నుండి మరొక జీవులు పుట్టడం కానీ, ఇవేవి వాటి సొంతంగా నిర్ణయం తీసుకొని కొత్త జీవాల సృష్టి చేయడం లేదు. అంటే అవన్నీ కేవలం ప్రత్యుత్పత్తి అనే ఒక సృష్టి నియమాన్ని పాటిస్తూ వాటికి తెలియకుండానే రీప్రొడక్షన్ని చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనుషులు కూడా వాళ్ళకి తెలియకుండానే రీప్రొడక్షన్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఆ రీప్రొడక్షన్ చేయడానికి కారణం కేవలం సెక్షువల్ డిజైర్స్ మాత్రమే అని అనుకుంటాం. కానీ సెక్షువల్ డిజైర్ అనేది మనుషులు రీప్రొడక్షన్ చేయడానికి మనిషిలో బలంగా నాటబడిన సాధనం మాత్రమే. కానీ మనిషి పిల్లల్ని కనడానికి బలమైన కారణం మృత్యువు. సృష్టిలోని నియమాల్లో అత్యంత క్రూరమైన నియమంగా చావుని మనం చూస్తాం. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు అని మనిషి డిఎన్ఏలోనే ఉండిపోయింది. అండ్ సహజంగానే జీవం అనేది ఈ విశ్వం ఉన్నంతకాలం తను జీవించి ఉండాలి అని బలంగా కోరుకుంటుంది. దానికోసం భూమి మీద ఏకకణ జీవ నుండి తనను తాను మార్చుకుంటూ కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తూ మానవ రూపంతో పాటు ఎన్నో రూపాల్లో కొనసాగుతుంది. అయితే జీవానికున్న ఆ బలమైన లక్షణం మనిషి కణాల్లో కూడా ఉంది. కానీ మనిషికి చావు ఉంది అనే నిజాన్ని కూడా ఒప్పుకోక తప్పదు. అందుకే పిల్లల్ని కనడం ద్వారా మానవ జీవం విశ్వంలో కొనసాగుతుంది. ఆ ఒక్క కారణం వల్ల ఈ భూమి మీద ప్రతి జీవ పదార్థం మరొక పదార్థానికి జన్మనిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని బట్టి చూస్తే ఏ జీవి కూడా నిజమైన క్రియేటర్ కాదు. వీళ్ళందరూ సృష్టి నియమాన్ని పాటిస్తున్న జీవ పదార్థాలు మాత్రమే అని చెప్పుకోవాలి. కానీ భూమి మీద మొట్టమొదటి జీవం పుట్టడానికి కారణం దేవుడు అని కొన్ని మతాలు, అందులోని సిద్ధాంతాలు చెప్తున్నాయి. అంటే భూమి మీద మనుషులు, జంతువులు, చెట్లు మన కోసం ఉపయోగపడే ప్రతిదీ సృష్టించింది ఆ దేవుడు అనేది మతాల వాదన. అయితే ప్రపంచంలో 99% ప్రజలు దేవుడు అని చెప్పగానే ఒక హ్యూమన్ బీయింగ్ని ఊహించుకుంటారు, లేదంటే ఒక లైట్ని ఊహించుకుంటారు. అంటే వాళ్ళ ప్రకారం దేవుడు అంటే యూనివర్స్లో ఎక్కడో ఒక దగ్గర నుండి మనల్ని క్రియేట్ చేసి ఇక్కడికి పంపించాడు అని అనుకుంటారు. ఒకవేళ దేవుడు నిజంగా ఒక మనిషి రూపంలో ఉంటే జీవాన్ని సృష్టించిన దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన ఎలా పుట్టాడు అనే బిగ్గెస్ట్ క్వశ్చన్స్ కూడా పుడతాయి. అయితే దానికి మతవాదులు సింపుల్గా దేవుడికి పుట్టుక లేదు, చావు లేదు అని ఒక స్టేట్మెంట్తో ఆ క్వశ్చన్ని ముగించేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడికి ఆది అంతం లేదు. అంటే దాని అర్థం దేవుడు అనేవాడు ఎటర్నల్ అని అర్థం. అంటే దేవుడు టైం బీయింగ్ కాదు అని, కాలాన్ని కూడా పుట్టించే శాశ్వతమైన ఎంటిటీ అని అనుకోవచ్చు. అయితే మతాన్ని నమ్మేవారు దేవుణ్ణి ఒక మనిషిగా భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, మరొక వైపు దేవుడు అంటే ఆది అంతం లేని శాశ్వతమైన ఒక శక్తిగా భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం మతవాదులుగానే చూడాలి. సో వీళ్ళ ప్రకారం సృష్టి అంటే కేవలం మనుషులు, మానవ ప్రపంచం మాత్రమే సృష్టి. కాబట్టి సృష్టికర్త భూమికి బయట నుండి కూడా మనుషులను పుట్టించవచ్చు. సో వాళ్ళను ప్రజెంట్ సైన్స్ ప్రకారం ఏలియన్స్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ పాయింట్లోకి వెళ్తే, సృష్టి అనగానే ఒకప్పుడు కేవలం భూమి, అందులోని జంతుజాలం, మనుషులు, ప్రకృతి మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సృష్టి అంటే మన భూమితో పాటు మనలాంటి కోటాను కోట్ల నక్షత్రాల సముదాయమైన పాలపుంత, మన పాలపుంత లాంటి కోటాను కోట్ల గెలాక్సీలున్న ఈ అఖండ బ్రహ్మాండం కూడా యూనివర్సే అవుతుంది. దీనికి ఆది అంతం ఉంటుంది అని ఊహించడానికి కూడా మనిషి భయపడేలా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కేవలం జీవం పుట్టుక గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కానీ యూనివర్స్లోని నిర్జీవ పదార్థాలుగా చెప్పుకునే రాళ్ళు, మట్టి కొండలు, ఎడారులు, మంచు పర్వతాలు, అగ్ని ప్రవహించే ప్రాంతాలు అన్నీ కలిసి టోటల్గా ఒక గ్రహం అనేది నిర్జీవ పదార్థంగా చెప్పుకోవచ్చు. అలాంటి గ్రహాలకు కూడా పుట్టుక ఉంటుంది, దాన్ని పుట్టించేవి ఉంటాయి. అవే నక్షత్రాలు. అంటే ఒక నక్షత్రం పుట్టేటప్పుడు
దాని నుండి మిగిలిపోయిన ఖగోళ ధూళిమేఘాలు సూర్యుడి చుట్టూ కొన్ని కోట్ల సంవత్సరాలు పరిభ్రమిస్తూ చివరికి ఒక గ్రహంలా పురుడు పోసుకుంటాయి. విశ్వంలో ఏ గెలాక్సీలో అయినా సరే నక్షత్రాలు వాటి గ్రహాలకు ఇలాగే జన్మనిస్తాయి. కాబట్టి నక్షత్రాలే గ్రహాలకు సృష్టికర్తలు అని చెప్పొచ్చు. కానీ జీవ పదార్థాలకు అప్లై అయిన రూల్ నిర్జీవ పదార్థాలకు కూడా అన్వయించాలి. ఎందుకంటే నక్షత్రాలు కూడా యూనివర్స్ నియమాలకు కట్టుబడి గ్రహాలకు జన్మనిస్తున్నాయి తప్ప వాటంతటవి గ్రహాలను సృష్టించాలి అనుకోవు. కాబట్టి నక్షత్రాలను కూడా మనం సృష్టికర్తలు అని చెప్పలేం. కానీ ఆ గ్రహాలను పుట్టించే నక్షత్రాలు సృష్టికి ఒక రకంగా మూలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నక్షత్రాల నుండి వచ్చే కాంతి వల్ల భూమి లాంటి గ్రహాల మీద జీవం పుట్టడంతో పాటు జీవం మనుగడకు నక్షత్రాలు కీలకమైనవని చెప్పుకోవచ్చు. యూనివర్స్లో నక్షత్రాలు లేకపోతే జీవం అనేదే ఉండేది కాదు. అయితే ఆ నక్షత్రాలకు కూడా ఒక పుట్టుక ఉంటుంది. అంటే గాఢాంధకారమైన అంతరిక్షంలో రంగురంగుల కాంతితో అద్భుతంగా మెరిసిపోయే మేఘాలే మన నక్షత్రాల సృష్టికి కేంద్ర బిందువు అవుతాయి. ఉదాహరణకి భూమి నుండి 7000 కాంతి సంవత్సరాల దూరంలో పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అని పిలువబడే ప్రదేశం ఉంది. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అందులో దాదాపు 8000 నక్షత్రాలు పురుడు పోసుకున్నాయి. ఇప్పటికీ అక్కడ కొత్త నక్షత్రాలు తయారవుతూనే ఉన్నాయి. అందుకే వాటిని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అని పేరు పెట్టారు. అయితే పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అని పేరు పెట్టినంత మాత్రాన అక్కడ కొత్త యూనివర్స్ పుట్టడం లేదు. కేవలం కొత్త ప్రపంచాలు మాత్రమే తయారవుతున్నాయి. కానీ ఆ నక్షత్రాలు తయారవడానికి కావాల్సిన ధూళి మేఘాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే యూనివర్స్లో అతి పెద్దవి ఏవైనా ఉన్నాయి అంటే అవి గెలాక్సీలు మాత్రమే. కొన్ని గెలాక్సీలు కలిస్తే వాటిని గెలాక్సీ క్లస్టర్స్ అంటారు. లేదంటే అలాంటి గెలాక్సీ క్లస్టర్స్ అన్నీ కలిసి పెద్ద సమూహంగా ఉంటాయి. వాటిని గెలాక్సీ సూపర్ క్లస్టర్స్ అంటారు. సో ఏదేమైనా గెలాక్సీలు తయారవ్వాలి అంటే దానికి నక్షత్రాలు ఉండాలి. నక్షత్రాలు తయారవ్వాలి అంటే అది కేవలం కాస్మిక్ డస్ట్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కాస్మిక్ డస్ట్ని ఎవరు సృష్టించారు అని కూడా ప్రశ్న వస్తుంది. కానీ ఈ కాస్మిక్ డస్ట్ అనేది కేవలం బిగ్ బ్యాంగ్ నుండి పుట్టుకొచ్చిన మెటీరియల్ అని కాస్మాలజిస్టుల సిద్ధాంతం. అయితే సింగులారిటీగా చెప్పుకునే అత్యంత సూక్ష్మ బిందువు నుండి ఇంత పెద్ద సృష్టి క్రియేట్ అవ్వడం అనేది నమ్మదగిన సమాధానంలా అనిపించదు. నిజానికి బిగ్ బ్యాంగ్ కూడా ఒక రకంగా నమ్మకం మీద ఆధారపడి చెప్పిన సమాధానంలానే అనిపిస్తుంది. అది సైన్స్ చెప్పినా సరే బిగ్ బ్యాంగ్కి ముందు సృష్టి లేదు అంటారు. బిగ్ బ్యాంగ్ ఒక బిందువు నుండి పుట్టింది అంటారు. కానీ సైన్స్ ప్రకారం ఇప్పుడున్న విశ్వాన్ని బ్యాక్వర్డ్లో రన్ చేస్తే యూనివర్స్ అనేది ఒక సింగిల్ పాయింట్ దగ్గర ఆగుతుంది అని లాజికల్గా యూనివర్స్ సింగులారిటీ అని చెప్పబడే బిగ్ బ్యాంగ్ నుండి పుట్టింది అని సైన్స్ బలంగా చెప్తుంది. అయితే అది సైన్స్ చెప్పింది కాబట్టి దాన్ని అందరూ సమర్థించారు. కానీ సైన్స్ చెప్పినంత మాత్రాన దాన్ని ఒప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన లాజిక్కి అందకపోతే దాన్ని మనం ఒప్పుకుంటే మనం ఎప్పటికీ అసలైన కారణాన్ని కనిపెట్టలేం. అందుకే కొంతమంది సైంటిఫిక్ బృందం బిగ్ బ్యాంగ్ని కొట్టిపారేసింది. అండ్ రీసెంట్గా విశ్వ సృష్టికి బిగ్ బ్యాంగ్ ఒక కారణం కాదు అని రోజర్ పెన్రోస్ అనే ఒక శాస్త్రవేత్త తన సిద్ధాంతంతో నిరూపించారు. దానికి నోబెల్ అవార్డు కూడా వచ్చింది. ఆయన ప్రకారం ఈ యూనివర్స్కి ముందు ఇంకా చాలా యూనివర్స్లు ఉన్నాయి అని అంటాడు. అంటే బిగ్ బ్యాంగ్ అనేది మొట్టమొదటిది కాదు అని ఆయన ఉద్దేశం. అండ్ అది కూడా ఒక రకంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే సింగులారిటీతో ఇంత పెద్ద యూనివర్స్ పుట్టాలి అంటే దానికి ఆ పదార్థం ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి రావాలి. కాబట్టి సింగులారిటీని మనం యూనివర్స్ క్రియేషన్ అని చెప్పలేం. అయితే మెటీరియలిస్టిక్గా చూస్తే యూనివర్స్కి మొదలు అనేది ఎక్కడ ఉందో తెలియాలి అంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి అని కొంతమంది అనుకోవచ్చు. దానికోసం అంతరిక్షంలో కాంతి కంటే వేగంగా వెళ్ళే స్పేస్ షిప్లు ఉంటే తప్ప మనం యూనివర్స్ని శోధించుకుంటూ వెళ్ళలేం. హాలీవుడ్ మూవీస్లో కూడా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు. అదే ప్రొమోథియస్ అనే సినిమా. మీలో చాలామంది చూసే ఉంటారు. అందులో పూర్వీకులు వేసిన బొమ్మలు చూసి దేవుళ్ళు ఉండే నక్షత్ర మండలానికి వెళ్తారు. అక్కడ ఉన్న ఒకే ఒక్క గాడ్ని చూసి అసలు మనుషులను ఎందుకు సృష్టించారు, దానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు వేసే ప్రయత్నం చేశారు. కానీ అదే దేవుళ్ళు రివర్స్లో మనుషులు చేసిన పనులను తిరిగి ప్రశ్నించడం లాంటి వాటితో అసలైన బిగ్గెస్ట్ క్వశ్చన్ని డైల్యూట్ చేశారేమో అనిపిస్తుంది. అయితే ఒక చెట్టుకు మొదలు అనేది ఎక్కడ ఉందో మనం కనుక్కోగలం. కానీ యూనివర్స్కి మొదలు ఎక్కడ ఉందో కనుక్కోవడం మన ప్రశ్నకు సమాధానం అవ్వదు. ఎందుకంటే ఒక పెద్ద వృక్షం అలాగే మన విశ్వం రెండూ ఒక్కటి కాదు. కాబట్టి చెట్టుకు అప్లై చేసిన తర్కం యూనివర్స్కి అప్లై చేయడం కుదరదు.
ఎందుకంటే చెట్టుకు మొదలు వెతికే క్రమంలో దాని వేర్లను మనం చేరుకుంటాం, కానీ యూనివర్స్ పుట్టిన ప్రదేశానికి మనం చేరుకోలేం. ఎందుకంటే యూనివర్స్లో అసలు అలాంటి ప్రదేశం అనేది లేదు కాబట్టి. అయితే దాన్ని మనం ఎలా చెప్పగలం? ఎందుకంటే మనం అసలు దాన్ని వెతకడానికి వెళ్ళలేదు కదా, చూడకుండానే ఎలా డిసైడ్ అవుతాం అని అనిపిస్తుంది. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఫిలాసఫీలోకి వెళ్ళాలి. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి రాత్రి పడుకోగానే డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో మనకు ఎన్నో రకాల డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన ఇమాజినేషన్లో ఉన్నవి డ్రీమ్ లాగా వస్తుంటే, ఇంకొన్నిసార్లు మనం రోజు తలుచుకునేవి వస్తూ ఉంటాయి. అయితే మనం నిద్రలోకి జారుకున్నాక ఎగ్జాక్ట్గా డ్రీమ్ అనేది ఎప్పుడు మొదలవుతుందో మనం ఎప్పటికీ చెప్పలేం. కానీ ఆ డ్రీమ్లో ఏం జరిగిందో మనం చెప్పగలం. అంటే ఆ డ్రీమ్లో ఏం వచ్చిందో మనకు గుర్తుంటుంది, కానీ ఆ డ్రీమ్ ఎప్పుడు మొదలైందో మనకు గుర్తుండదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు డ్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, కానీ అది ఇంపాసిబుల్. సో సరిగ్గా యూనివర్స్ కూడా ఎప్పుడు ఎక్కడ మొదలైందో మనం ఎప్పటికీ చెప్పలేం అండ్ కనుక్కోలేం. కానీ ఒక డ్రీమ్ ఏ టైంకి స్టార్ట్ అయిందో మనం చెప్పలేకపోయినా సరే, ఒక మనిషి నిద్రలోకి వెళ్ళాకనే డ్రీమ్ అనేది మొదలవుతుంది. అంటే డ్రీమ్కి మనిషి అనే ఆధారం ఉంది, కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే టైం అనేది లేదు. సరిగ్గా అలాగే యూనివర్స్కి కూడా ఒక ఆధారం ఉంది, కానీ యూనివర్స్ పుట్టడానికి ఒక ప్రదేశం అని కానీ లేదంటే ఒక టైం కానీ ఏది ఉండదు. అండ్ నెక్స్ట్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకోవాలి. అయితే దానికన్నా ముందు మతవాదం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే కొన్ని మతాల దృష్టిలో యూనివర్స్ అనేది దేవుని సృష్టి అని చెప్తారు. ఈ సృష్టి అనేది దేవుడు మనుషుల కోసమే చేశాడు అంటారు. ఎగ్జాంపుల్కి సూర్యుడు, భూమి, మిగతా గ్రహాలు, ఈ ప్రకృతి, జంతువులు అన్నీ కూడా కేవలం మనిషి కోసమే సృష్టించబడ్డాయి అని పాశ్చాత్య దేశాల మతాలు, అలాగే ఎడారి దేశాల మతాల సిద్ధాంతాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మన భారతదేశంలోని ఒక మేజర్ రిలీజియన్ అయిన హిందూ మతం కూడా అదే విషయాన్ని చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ హిందూ మతంలో సృష్టి జరగడాన్ని ఒక గొప్ప ఈవెంట్గా, దానికి బ్రహ్మని దేవుడిగా భావిస్తారు. అలాగే హిందూయిజంలో ఉన్న ఇమాజినేషన్ పవర్ ఎంత గొప్పది అంటే, సైన్స్ ఊహించిన మల్టీవర్స్ కాన్సెప్ట్ని భారతదేశంలోని బ్రహ్మర్షులు ఎప్పుడో ఊహించారు, వాటిని పురాణాల్లో భద్రపరిచారు. కానీ అదే హిందూయిజంలోని వేదాలనేవి సృష్టివాదాన్ని ఒప్పుకోవు. అయితే ఇది వినడానికి కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నా సరే దాని గురించి డీప్గా మాట్లాడుకోవాలి. ముందుగా పురాణాల ప్రకారం, మిగతా మతాల ప్రకారం యూనివర్స్ని క్రియేట్ చేసింది దేవుడే అని కొద్దిసేపు అనుకుందాం. అంటే ఒకరోజు దేవుడు ఖాళీగా కూర్చొని తనలో తాను ఒక సృష్టి చేయాలి అనే ఆలోచన వచ్చింది అనుకుంటే, అప్పుడు సృష్టి చేయడానికి ఆ దేవుడికి పదార్థం కావాల్సి ఉంటుంది. అయితే ఆ పదార్థం అనేది ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి తీసుకొని రావాలి. సో పదార్థం అనేది అప్పటికే ఉంటే ఆ పదార్థాన్ని ఉపయోగించి ఆ దేవుడు చేసిన క్రియేషన్ని సెకండరీ క్రియేషన్ అని పిలవాల్సి వస్తుంది, ఎందుకంటే అప్పటికే పదార్థం అనేది ఉంది కాబట్టి. సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, పదార్థం అనేది దేవుడే శూన్యంలో నుండి అప్పటికప్పుడు సృష్టిస్తాడు అని అంటారు. కానీ ఆ శూన్యం ఎక్కడి నుండి వచ్చింది, ఆ దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు అని ప్రశ్నించాల్సి ఉంటుంది. వెరసి వాళ్ళతో మనం ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా సరే చివరికి దేవుడికి పుట్టుక అనేది లేదు అని, దేవుడు నిత్యం, నిరంతరం, ఆది నుండి అనంతం వరకు నిర్విరామంగా అలా ఉండిపోతాడు అని సమాధానం చెప్తారు. అయితే ఆయన సృష్టించిన యూనివర్స్లో మంచితో పాటు చెడు కూడా ఎందుకుంది, మనిషి పుట్టుకతో పాటు బాధతో కూడిన మరణాన్ని ఎందుకు ఇస్తున్నాడు, బాధలు ఎందుకు ఇస్తున్నాడు, సంతోషాలు ఎందుకు ఇస్తున్నాడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తే ఆ దేవుడి మీదనే ఒక నింద వేసిన వాళ్ళు అవుతారు. అంటే సృష్టి చేసి మనతో ఆడుకునేవాడు దేవుడెలా అవుతాడు అనే ఒక సందేహం మనలో మొదలవుతుంది. అయితే సంతోషాలకు కారణం దేవుడు అనుకుంటే బాధలకు కారణం సైతాన్ అని లేదంటే రాక్షసులు అని ఆ సిద్ధాంతాల్లో రాసి ఉంటుంది. కానీ ఆ సైతాన్ పుట్టడానికి కారణం కూడా అప్పుడు దేవుడే అవుతాడు. అసలు మనిషిని పుట్టించకపోయి ఉంటే బాధలనేవి ఉండేది కాదు కదా అని మనకు అనిపిస్తుంది. మరోవైపు మనం చేసిన కర్మల వల్లనే మనం బాధలు అనుభవిస్తున్నామని కర్మ సిద్ధాంతం చెప్తుంది. కర్మను సాక్షాత్తు భగవంతుడు కూడా తప్పించలేడు అని అంటారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడి కంటే పవర్ఫుల్గా కర్మ అనేది మారుతుంది. అప్పుడు కర్మనే దేవుడిగా భావించాలి. కానీ మత సిద్ధాంతాలు కర్మను దేవుడిగా భావించవు. అయితే మనకు పుట్టుక లేకపోతే కర్మ లేదు, దాన్ని మనం అనుభవించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి దేవుడే మనల్ని సృష్టించి సంతోషాలను, బాధలను ఇస్తున్నాడు అని ఒప్పుకోవాలి.
కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు మనకు కష్టాలను కావాలనే ఇస్తున్నాడో దానికి కారణం కూడా దేవుడే అని అర్థమైపోయింది. కాబట్టి అలాంటి దేవుణ్ణి ఎలా నమ్మాలి, ఎలా క్రియేటర్ అని పిలవాలి అనే సందేహం వస్తుంది. అయితే హిందూ మతంలో ఒక గొప్ప ఫిలాసఫీ ఉంది. దాన్ని ఫిలాసఫీ అనే కంటే రియాలిటీ అని చెప్పుకోవచ్చు, లేదంటే తెలుగులో సిద్ధాంతం అంటేనే బెటర్ అనుకుంటా. అదే నాన్ డ్యుయాలిటీ అంటే అద్వైతం. దీన్ని వేదాల నుండి తీసుకుని ఆది శంకరాచార్య అనే వేదాంతవేత్త ప్రచారం చేశాడు. ఈయన చెప్పిన దాని ప్రకారం మనం ఇప్పటి వరకు చర్చించుకుంటున్న యూనివర్స్ క్రియేషన్ అనే కాన్సెప్ట్ని చాలా సింపుల్గా ఒక్క మాటతో డైల్యూట్ చేసేస్తాడు. అదేంటంటే అద్వైత సిద్ధాంతం ప్రకారం నిజానికి యూనివర్స్ అనేదే సృష్టించబడలేదు, అంటే దెర్ ఈస్ నో క్రియేషన్ ఎట్ ఆల్ అని అంటాడు. దాని అర్థం ఏంటంటే మనం చూస్తున్న యూనివర్స్ అనేది అసలు ఎవరూ క్రియేట్ చేయలేదు, యూనివర్స్ దానంతటా అదే అస్తిత్వంలో ఉంది అని సమాధానం ఇస్తారు. సో ఇక్కడ శంకరాచార్యుల కంటే గొప్ప నాస్తికులు ఎవరూ లేరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని గమనిస్తే అద్వైత సిద్ధాంతం ప్రకారం ఆయన చెప్పేది ఏంటంటే దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు ఈ యూనివర్స్కి సపరేట్గా లేడు, దేవుడే ఈ యూనివర్స్గా కనిపిస్తున్నాడు అని ఆయన ఉద్దేశం. అటు సైన్స్ ప్రకారం చూస్తే యూనివర్స్కి పుట్టుక లేదు, అంతం కూడా లేదు. యూనివర్స్కి బిగ్ బ్యాంగ్ ఉంది అనుకుంటే అది ఒక సైక్లిక్ యూనివర్స్కి దారి తీస్తుంది, లేదంటే ఒక మల్టీవర్స్ అవుతుంది. అది కూడా కాకపోతే యూనివర్స్లోని పదార్థం అంతా మాయమైపోయి శూన్యం మాత్రమే మిగులుతుంది. అలా చూసినా సరే ఎంప్టీ స్పేస్ అనేది ఎప్పటికీ ఉంటుంది, అంటే యూనివర్స్ ఎప్పటికీ ఉంటుంది, దాన్ని ఎవరూ క్రియేట్ చేయలేరు అండ్ చేయలేదు కూడా. అండ్ యూనివర్స్ అనేది స్వయం ప్రకటితంగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే యూనివర్స్ అనేది దానంతటా అదే ప్రకటితమైంది తప్ప దాన్ని ఎవరు క్రియేట్ చేయలేదు అండ్ ఎవరు చేయలేరు కూడా. అండ్ సైన్స్ కూడా అదే చెప్తుంది. అలాగే శంకరాచార్యులు కూడా విశ్వం అనేది స్వయం ప్రకాశితమని, అది స్వయం ప్రకటితమైనది అని అంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హిందూయిజంలోనే పౌరాణికులకు వేదాంతులకు మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది మొదలవుతుంది. పౌరాణికుల ప్రకారం విష్ణువు గర్భోదకం అనే సముద్రంలో మల్టీవర్స్లను క్రియేట్ చేస్తుంటే ఆయన బొడ్డులో నుండి పుట్టిన బ్రహ్మదేవుడు ప్రపంచాలను సృష్టిస్తాడు అని పురాణాల ప్రకారం రాసి ఉంది. కాబట్టి వేదాలకు పురాణాలకు మధ్య విభేదం తలెత్తుతుంది. కానీ దేవుణ్ణి నిజంగా ఒక మానవ రూపంలో ఆలోచనలు కలిగి ఉన్న ఒక బీయింగ్గా మనం గుర్తిస్తే అప్పుడు ఆ దేవుడికి చెడుని సృష్టించిన భేదభావిగా చూడాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు దేవుడి కాన్సెప్ట్ అనేది నిలబడదు. కొంతమంది హైందవులు చెప్పేది ఏంటంటే నాన్ డ్యుయాలిటీ సిద్ధాంతం అనేది హిందూయిజంలోనే టాప్ లెవెల్ టీచింగ్ అని చెప్తారు. అంటే ముందుగా పురాణాలు అందులోని భావాలను అర్థం చేసుకున్న వాళ్ళకే నాన్ డ్యుయాలిటీ అర్థమవుతుంది అని అంటారు. ఎగ్జాంపుల్కి అదే పురాణాల్లో ఉన్న భగవద్గీతలో కృష్ణుడు నేనే యూనివర్స్ని, నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. సో పురాణాలు అనేవి సామాన్యమైన హిందువుల కోసం ఉద్దేశించబడినవి అని, వేదాంతం అనేది హిందూ పురాణాలను ఉపనిషత్తులను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్న హై లెవెల్ మెచ్యూరిటీ ఉన్న హిందువులకు అని చెప్పుకోవచ్చు. సో శంకరాచార్యులు చెప్పిన దాన్ని మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దేవుడే యూనివర్స్గా కనిపిస్తున్నాడు, అంటే మనం ఊహించుకునే మానవ రూపంలో ఉండే దేవుడు కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇండియాలో ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే దేవుడు ఎక్కడున్నాడు అని ఒక క్వశ్చన్ చేస్తే దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే దేవుడు అంతటా ఉన్నాడు అని అంటారు. అలాగే ఉపనిషత్తుల్లో మొదటి ఉపనిషత్తు అయిన ఈశావాస్యోపనిషత్తును మనం గమనిస్తే ఫస్ట్ లైన్లోనే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యం జగత్ అని అంటారు. అంటే మన చుట్టూ కనిపించే ప్రతి అణువు ఈశ్వరుడే అని దాని అర్థం. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే ఈశ్వరుడన్న ప్రతిసారి కామన్గా ఈ ఇమేజ్ మనకు మైండ్లోకి వస్తుంది. కానీ నాన్ డ్యుయాలిటీ ప్రకారం అంటే శంకరాచార్య ప్రకారం మనం అనుకునే శివుడు కాదు. ఆయన ప్రకారం ఈశ్వరుడు అంటే మనం ఇమాజినేషన్ కూడా చేసుకోలేం. అండ్ మన ఇమాజినేషన్లోకి వచ్చింది అంటే అది ఈశ్వరుడు కాదు అని ఆయన చెప్తుంటారు. సో ఈశ్వరుడు అంటే చైతన్యం అని, ఇంగ్లీష్లో దానికి దగ్గరగా అర్థం వచ్చేలా చెప్పాలి అంటే కాన్షియస్నెస్ అనేది ఈశావాస్యం అంటే అంతటా ఉన్న దేవుడు అని చెప్పుకోవచ్చు. సో దేవుడి గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈశ్వరుడే యూనివర్స్గా కనిపించడం ఏంటి అని మనం క్వశ్చన్ చేసుకుంటే, ఎగ్జాంపుల్కి మనం చీకట్లో వెళ్తున్నప్పుడు దారిలో మనకు ఒక పాము కనిపించింది. దాన్ని చూడగానే మనం చాలా భయపడతాం. కానీ చాలాసేపటి వరకు ఆ పాము కదలకుండా అలాగే ఉంటుంది. దాన్ని గమనించి అదేంటో క్లియర్గా చూద్దామని ముందుకు వెళ్తే అదొక తాడు అని మనకు తెలుస్తుంది.
సో ఇక్కడ తాడును చూసి మనం పాము అనుకున్నాం. అంటే తాడు పామును క్రియేట్ చేసిందా అంటే చేయలేదు. కేవలం మనమే తాడును పాముగా అనుకున్నాం. కానీ రియాలిటీలో అది ఒక తాడు మాత్రమే. సరిగ్గా అలాగే చైతన్యం అనేది మనకు యూనివర్స్గా కనిపిస్తుంది. నిజానికి అసలు యూనివర్స్ క్రియేషన్ అనేది జరగలేదు. కాబట్టి యూనివర్స్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎక్కడ క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేయగలిగారు, ఇలాంటి ప్రశ్నలేవి ఉండవు. సో శంకరాచార్యుల ప్రకారం చైతన్యం అనేది విశ్వంలా కనిపిస్తుంది. కానీ నిజానికి అసలు యూనివర్స్ అనేదే లేదు అని చెప్తాడు. కాబట్టి యూనివర్స్ పుట్టుకకు ఎవరు కారణం, ఎక్కడ ఎలా పుట్టింది అనే ప్రశ్నలు వాటంతటవే మాయమైపోతాయి. అండ్ ఆయన ప్రకారం దేవుడు ఎవరు అంటే చైతన్యం. ఎగ్జాంపుల్కి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అదే చెప్తాడు. అండ్ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే శ్రీకృష్ణుని ఒక దేవుడు కాబట్టి ఆయనే స్వయంగా ఈ యూనివర్స్కి దేవుడు అని చెప్పుకున్నాడు అని అనుకుంటారు. ఈ విషయం చాలామందికి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ హిందువులు కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవడానికి కూడా ట్రై చేయరు. జస్ట్ ర్యాండమ్గా విని అందరూ చెప్తున్నారు కాబట్టి శ్రీకృష్ణుని దేవుడిగా కొలుస్తూ వెళ్ళిపోతారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే కృష్ణుడు ఈ భూమి మీద జీవించిన మనలాంటి మనిషి అయి ఉండొచ్చు. ఆయన ఆ కాలానికి నేర్చుకున్నది చాలా గొప్పది. అంటే ఆది మానవుల కాలంలో ఒక మనిషి చక్రాన్ని తయారు చేసి దానివల్ల ఉపయోగాలేంటో అప్పటి మనుషులకు చూపిస్తే వాళ్ళందరూ ఆ మనిషికి ఉన్న మేధస్సును చూసి ఒక కారణజన్ముడిలా చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని యుగాల పాటు ఆ ఆవిష్కరణ నిలిచి ఉంటుంది కాబట్టి ఆ మనిషిని కొలుస్తారు. సో సరిగ్గా కృష్ణుడి విషయంలో కూడా అదే జరిగింది. కృష్ణుడు యూనివర్స్ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాడు. అండ్ యూనివర్స్ పుట్టడానికి సృష్టికర్త అవసరం లేదు అని తెలుసుకున్నాడు. అండ్ యూనివర్స్లో పార్ట్ అయి ఉన్న కృష్ణుడు తనకు తానుగా స్వయంగా యూనివర్స్నే అని గ్రహించి అప్పుడు నేనే యూనివర్స్ని, మీరు అనుకునే దేవుణ్ణి నేనే అని చెప్పేశాడు. సో చైతన్యానికి యూనివర్స్కి ఏంటి సంబంధం? చైతన్యాన్ని తెలుసుకున్న వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? అసలు దేవుడంటే ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అంటే మీరు స్వయంగా హిందూ స్క్రిప్చర్స్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అప్పుడే తెలుసుకోవచ్చు. అయితే కొంతమంది ఇదంతా విని హిందూయిజంని డిస్కషన్లోకి ఎందుకు తీసుకొచ్చారు అండ్ సైన్స్కి రిలీజియన్కి సంబంధం లేదు అని అనుకోవచ్చు. కానీ అది ఫ్యాక్ట్ కాదు. ఎందుకంటే యూనివర్స్ గురించిన హయ్యెస్ట్ థింకింగ్ ఏదైనా ఉంది అంటే అది హిందూయిజంలోనే ఉంది. అండ్ ఇప్పుడు చాలామంది సిమ్యులేషన్ థియరీస్ని వినే ఉంటారు. అంటే మనం ఏలియన్ బ్రెయిన్స్లో ఉన్న ఆలోచనలో బ్రతుకుతున్నామని, అసలు మన ప్రపంచం నిజం కాదు అని, ఇదంతా మ్యాట్రిక్స్ మూవీస్లో లాగా ఒక కంప్యూటర్ సిమ్యులేషన్ అనే థియరీస్ చాలా ఉన్నాయి. ఈ థియరీస్కి పునాది బుద్ధిజం నుండి వచ్చింది. అంటే బుద్ధిజంలో కూడా యూనివర్స్ని ఒక మాయలాగా చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రకారం యూనివర్స్లో శూన్యం తప్ప మరొకటి లేదు అని చెప్తారు. అదే ఫిలాసఫీ వెస్ట్రన్ థియరీస్లోకి చేరుకుంది. అండ్ ఆ బుద్ధిజం అనేది హిందూయిజం నుండి తీసుకున్నారు అని మనకు తెలుసు. అంటే బుద్ధుని కాలంలో యజ్ఞ యాగాదులు ఎక్కువగా జరగడం, దాంతోపాటు అందులో జంతువులను బలివ్వడం లాంటివి చూసి హిందూయిజంలో ఉన్న కర్మకాండను విడిచిపెట్టి జ్ఞానకాండను పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జ్ఞానకాండతో బుద్ధిజం అనేది డెవలప్ అయింది. అయితే హిందూయిజంకి బుద్ధిజంకి చిన్నపాటి డిఫరెన్స్ కూడా క్రియేట్ చేసుకున్నారు. సో సిమ్యులేషన్ థియరీస్ అన్నీ కూడా ఇదే హిందూయిజం నుండి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే శంకరాచార్యులు ఈ యూనివర్స్ని మాయా ప్రపంచం అని చెప్పేశారు. అయితే అసలు యూనివర్సే లేనప్పుడు క్రియేటర్ ఎక్కడి నుండి వస్తాడు? అసలు దేవుడు అని ఎవరినైనా పిలవాలి అంటే అది ఈ యూనివర్స్నే అని చెప్తాడు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే యూనివర్స్ అనేది మాయా అని ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే మన కళ్ళెదురుగా ఇంత పెద్ద ప్రపంచం ఉంది. ఇక్కడ నుండి పైకి వెళ్తే కోటాను కోట్ల నక్షత్రాలు, వాటిని తిప్పుకుంటున్న గెలాక్సీలు, అందులో ఉన్న కృష్ణబిలాలు, గ్రహాలు, గ్రహశకలాలు, అంతరిక్షపు ధూళిమేఘాలు, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ ఒక మాయలాగా కొట్టిపడేయలేం. ఒకవేళ ఇది నిజంగానే మాయా ప్రపంచం అయితే మాయ పుట్టడానికి కారణం ఏంటి అని మనం ప్రశ్నించాలి. సో దానికి శంకరాచార్యులు ఇచ్చిన సమాధానం మనం తప్పకుండా జాగ్రత్తగా వినాలి. అదేంటంటే మనం నిద్రపోయాక డ్రీమ్లోకి వెళ్తాం. డ్రీమ్లో మనకు నచ్చిన ప్రపంచంలో తిరుగుతూ అసలు బయట ప్రపంచం ఒకటి ఉంది అని మనం నిద్రపోవడం వల్ల డ్రీమ్ వచ్చిందని, కానీ మనకు ఏదీ తెలియకుండా ఆ డ్రీమ్ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతాం. సడన్గా అక్కడికి ఎవరో వచ్చి ఇదంతా డ్రీమ్ అని, నువ్వు నిద్రపోవడం వల్ల ఇందులోకి వచ్చావు అని చెప్తే మనకు నమ్మబుద్ధి కాదు.
ఎందుకంటే డ్రీమ్లోని ప్రపంచం మొత్తం రియల్గా ఉంటుంది. ప్రతిదాన్ని నువ్వు ముట్టుకుంటున్నావు, ప్రతిదాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. కాబట్టి ఇది మాయా ప్రపంచం అయ్యే ఛాన్స్ లేదని గంటాపదంగా చెప్తావు. నిన్ను ఎంత కన్విన్స్ చేసినా సరే కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రపంచాన్ని అబద్ధమని ఒప్పుకోలేవు. సరే, చివరికి ఎలాగో అలాగా కన్విన్స్ అయ్యావు, అది మాయా ప్రపంచం అని ఒప్పుకున్నావు. కానీ డ్రీమ్ అనేది పుట్టడానికి కారణం ఏంటి అని అడిగితే మాత్రం దానికి సమాధానం లేదు అని శంకరాచార్యులు అంటారు. ఎందుకంటే డ్రీమ్లో ఉండి డ్రీమ్ ఎలా పుట్టింది అని ఎన్ని థియరీలు తయారు చేసుకున్నా సరే అవన్నీ అబద్ధాలే అవుతాయి. కాబట్టి సింపుల్గా డ్రీమ్ నుండి ఎలా బయటపడాలో ఆలోచించాలి తప్ప ఎలా పుట్టింది అని క్వశ్చన్ చేసిన లాభం ఉండదు అని అంటారు. ఈ సమాధానాన్ని కొంచెం అర్థం చేసుకుంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా వైట్ హౌస్లో ఉండే ఒక కుక్కకి అది వైట్ హౌస్లో ఉన్నాను అని తెలీదు, పక్కన ఉన్నది ప్రెసిడెంట్ అని కూడా తెలీదు. అలాగే అసలు దాన్ని కుక్క అని పిలుస్తారని కూడా దానికి తెలీదు. అలాగే ప్రపంచాన్ని ప్రపంచం అంటారు అని, రాయిని రాయి అంటారు అని మనకు మనమే నిర్ణయించుకున్నాం. వాటిని ఆ పేర్లతోనే పిలుచుకుంటున్నాం. నిజానికి వాటికి అసలు పేర్లు అనేవే లేవు. సో ఇక్కడ అంతా మనం సృష్టించుకున్నదే. సరిగ్గా అలాగే డ్రీమ్లో ఉన్న మనం డ్రీమ్ ఎలా క్రియేట్ అయింది అంటే దానికి ఏలియన్స్ అని, కంప్యూటర్ సిమ్యులేషన్ అని ఇలా ఎన్ని సమాధానాలు రాసుకున్నా సరే అవేవి నిజాలు కాదు. ఒక్కసారి డ్రీమ్లో నుండి బయటపడితేనే నిజం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అయితే మాయ అనేది నిజంగా నిజమా అంటే ఫిలసాఫికల్గా నిజమే అని తెలుస్తుంది. కానీ సైన్స్ ఏం చెప్తుంది? దీన్ని ఒప్పుకుంటుందా? దానికి ఆధారాలు ఉన్నాయా అంటే నిజానికి మన భవిష్యత్తులో మొత్తం ఇదే విషయాన్ని మనం వినబోతున్నాం, చూడబోతున్నాం. అదే క్వాంటమ్ మెకానిక్స్. ఇప్పటివరకు ఉన్న సైన్స్ని ఒక్కసారిగా 1000 రెట్లు డెవలప్ చేస్తే వచ్చిందే క్వాంటమ్ మెకానిక్స్. అంటే మతపరమైన మూఢనమ్మకాల ప్రపంచంలో ఉన్న మనందరికీ సైన్స్ అనేది ఒక కొత్త జీవన విధానాన్ని, ఆలోచన స్వేచ్ఛను, తర్కంతో నిజాలు తెలుసుకునే హక్కును కల్పించింది క్లాసికల్ సైన్స్. అలాంటి క్లాసికల్ సైన్స్తో ప్రపంచంలో జరిగే ప్రతి చర్యను మనం విశ్లేషించి తెలుసుకోవచ్చు. యూనివర్స్లో జరిగే మిస్టీరియస్ విషయాల వెనుక ఉన్న రహస్యాన్ని విప్పి తెలుసుకోవచ్చు. అది ఎంతలా అంటే బ్రహ్మాండం నుండి ఆటం వరకు మనం శోధించవచ్చు. కానీ ఎప్పుడైతే ఆటంని దాటి లోపలికి వెళ్ళి శోధించాలి అనుకుంటావో అప్పుడే క్వాంటమ్ సైన్స్ పుట్టుకొస్తుంది. ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది మనం చూస్తున్న ప్రపంచం ఒక అబద్ధం అని చెప్తుంది. ప్రపంచం మాత్రమే కాదు, అదే ఆటమ్స్తో తయారైన మనం కూడా ఒక అబద్ధమే అని చెప్తుంది. సో ఇక్కడ శంకరాచార్యులు చెప్పిన మాయా ప్రపంచానికి క్వాంటమ్ మెకానిక్స్ చెప్పే మాయా ప్రపంచంతో సరిపోలుతుంది. కాబట్టి మనం దాన్ని ఈ వీడియోలో క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ 2 సిద్ధాంతాల ప్రకారం విశ్వం అనేది మాయ అయినప్పుడు యూనివర్స్ ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, దాని సృష్టికర్త ఎవరు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వాటంతట అవే డైల్యూట్ అయిపోతాయి. సో యూనివర్స్ పుట్టడానికి నిజంగా ఒక దేవుడు అవసరమా అన్న క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరికింది అనుకుంటున్నాను. అండ్ చాలామందికి ఇందులో చాలా సందేహాలు, కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేదంటే కొన్ని సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఓన్లీ హిందూయిజంని, సైన్స్ని మాత్రమే ప్రమాణంగా తీసుకున్నాను కాబట్టి. అండ్ వాటిని ఎందుకు తీసుకున్నాను, మిగతా వాటిని ఎందుకు తీసుకోలేదు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే హిందూయిజంలో యూనివర్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ మెథడాలజీ ఉంది. ఎగ్జాంపుల్కి ఉపనిషత్తులను తీసుకుంటే అందులో అన్ని శ్లోకాలు కూడా ఒక శిష్యుడు గురువును ప్రశ్నిస్తుంటే గురువు దానికి సమాధానం చెప్తున్నట్టుగా ఉంటాయి. అండ్ మనం క్వశ్చన్ చేసి తెలుసుకోవచ్చు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అండ్ మిగతా మతాలలో యూనివర్స్ పుట్టడానికి కారణం సృష్టికర్త ఉన్నాడు అని గంటాపదంగా చెప్తారు. అండ్ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉండదు. కానీ వాళ్ళు అలా చెప్పడానికి కూడా వాళ్ళకి బలమైన కారణాలు ఉన్నాయి. అలాగే అవన్నీ విశ్వాసం మీద, నమ్మకం మీద నడుస్తున్న సిద్ధాంతాలు. ఎగ్జాంపుల్కి మనకు స్వర్గం, నరకం నిజంగా ఉంటాయా అని ప్రశ్నిస్తే అవి నిజంగానే ఉంటాయి అని, కాకపోతే చనిపోయిన తర్వాతే వాటిని మనం చూస్తాం కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి అని ఎవరైనా చెప్తే అప్పుడు అక్కడ హేతువాదం పనిచేయదు. అంటే ప్రశ్నించి, వాదించి, శోధించి తెలుసుకోవడానికి అక్కడ ఏమీ ఉండదు. సో అల్టిమేట్ రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి అంటే అది మనం బ్రతికి ఉండగానే చేయాలి. దానికోసం ప్రపంచంలో ఎన్ని సిద్ధాంతాలు ఉంటే వాటిని శోధించాలి. ఎన్ని ఫిలాసఫీలున్నా సరే వాటిని అన్వేషించి జగత్తు సత్యాన్ని తెలుసుకోవాలి. దానికి మనల్ని మనం ఒక మతంలో, ఒక సిద్ధాంతంలో బంధించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక సిద్ధాంతం ఇంకొక సిద్ధాంతాన్ని ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తూనే ఉంటుంది.
అది ప్రకృతిలోని నియమం, దాన్ని ఎవరూ కాదనలేరు. అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాల్ని కూడా మీలో చాలా మంది వ్యతిరేకించవచ్చు. కానీ ఏదైతే లాజికల్ గా మనలో ఉన్న జిజ్ఞాసను సంతృప్తి పరుస్తుందో దాన్ని మనం ఫాలో అవ్వాలి. దాని మీదనే పరిశోధనలు జరగాలి. అదే ముందు తరం మనుషులకు ఉపయోగపడుతుంది. సో దీని మీద ఇంకా చాలా డిబేట్స్ ఉన్నాయి. మీరు కేవలం లాజికల్గా ఆలోచించి ఈ వీడియోలో చెప్పిన దాని గురించి ఆలోచించండి. మీకున్న సందేహాలు, అభిప్రాయాలు, విభేదాలు ఇలాంటివి ఏవున్నా సరే కింద కామెంట్ చేయండి. వాటన్నిటిని ఖచ్చితంగా చదువుతాను. వాటి గురించి కూడా ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.